కాగజ్ నగర్ నుంచి ఒక తమ్ముడు వచ్చిండు, జావేద్ అలీ. ఆ జావేద్ అలీ అనే తమ్ముడు ఒక మంచి మాట చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, అన్నా आप लोग वहाँ बहुत कुछ करे, कल्याण लक्ष्मी दिए, शादी मुबारक दिए, घर पे चेक पहुँच गया, 5 लाख रईतु बीमा दिए, घर पे सीधा चेक आ गया, राशन कार्ड भी आप दिए, किसी को नहीं मालूम, 6.5 लाख राशन कार्ड हम लोग दिए 9.5 सालों में 6.5 लाख అంటే 9.5 ఏళ్లలో 6.5 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇచ్చినాం. చెప్పుకోలే, మీ సేవకు పోయినరు, అప్లై చేసుకున్నారు, వచ్చినాయి. ప్రోగ్రాంలు పెట్టలే, కార్యకర్తల ద్వారా ఇయ్యలే. పెన్షన్లు ఇచ్చిండ్రు, చెప్పలే, సీదా పోయినాయి. అన్ని సీదా పోయినాయి అన్న అని చెప్పుకుంటా ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, అన్నా నేను ఓట్లకు పోతా, ఓట్లకు పోయినప్పుడు అవు నాకు ఆడికెళ్ళి వచ్చింది హైదరాబాద్, నువ్వేమిచ్చినావు, అసలు నువ్వెవరు, నాకు డైరెక్ట్ వచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది, కానూన్ ప్రకారం వచ్చింది, చట్టం ప్రకారం వచ్చింది. ఇష్టం లేనివాడేమో అట్లా మాట్లాడతాడన్నా, ఇష్టం ఉన్నోడేమో కేసీఆర్ ఇచ్చిండు చేస్తా అంటాడు, కానీ మధ్యలో నాకెక్కడ విలువ ఉందన్నా అన్నాడు. ఇంకొక మాట అన్నాడు గమ్మత్తుగా, ఆయన చెప్పిన మాట నాకు అట్లా మనసులో ఉండిపోయింది. అన్నా ప్రభుత్వం ఇచ్చే పైసలకు ప్రజలకు మధ్యన కార్యకర్త ఉంటేనే విలువ ఉంటుందన్నా, దయచేసి యాద పెట్టుకోని చెప్పింది. ఇటువంటి చిన్న చిన్నవి ఈ 9-10 నెలల్లో చాలా విలువైన సూచనలు వచ్చినాయి. తప్పకుండా వాటన్నిటిని అమలు చేసుకుందాం, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఎట్లాగూ ఫెయిల్ అవుతుంది, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకంత తెలివి లేదు, వీళ్ళకంత పట్టింపు లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, బరాబర్ ఫెయిల్ అవుతారు. కానీ ఓపికగా మనం పనులు చేసుకుంటూ పోతుండాలి, ప్రతిపక్షంగా మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోవాలి.